హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా అసలు వ్యూస్ రావడం లేదు. డే బై డే వ్యూస్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి. వీడియోస్ పెట్టిన కొద్ది వ్యూస్ పెరగాలి కానీ తగ్గిపోతూ ఉన్నాయి. నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, కొత్త క్రియేటర్స్ కావచ్చు, మీరు చేసే అతిపెద్ద తప్పు ఏంటి? వీడియో రికార్డ్ చేసే ముందు కాదు, వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎలాంటి మేజర్ మిస్టేక్స్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది నా వీడియో మీదనే. అసలు వ్యూస్ తగ్గడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి పర్ఫెక్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది లైవ్ ప్రూఫ్ ద్వారా ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని అసలుకి స్కిప్ చేయకండి. అండ్ మీరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వ్యూస్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మేజర్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి కంప్లీట్గా మీరు నేర్చుకొని అవి మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీ వీడియో యొక్క వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి 100% ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను. అక్కడ చూడండి, స్క్రీన్ మీద గమనిస్తే కనుక రీసెంట్గా ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది. నో టైటిల్ లో వ్యూస్ అని చెప్పి సింపుల్ ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది. ఆ పెట్టిన టైటిల్ ఏదైతుందో అది సెర్చబుల్ టైటిల్ కాదు, నార్మల్గా నాకు నచ్చింది ఏదైతుందో ఆ నచ్చిందని అక్కడ పెట్టడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ వీడియో పెట్టిన తర్వాత మీరు అక్కడ చూడండి, నా ర్యాంకింగ్ అంటే నా వీడియోస్ ఏవైతున్నాయో అందులో నాకు టాప్ 10 ర్యాంకింగ్లలో ఆ వీడియో అనేది లాస్ట్లో ర్యాంక్ చేస్తుంది. అంటే నాకు 10th ర్యాంక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దాని యొక్క వ్యూస్ అనేది అంత డిక్రీజ్ అంటే అంత తక్కువ రావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన రీజన్ ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, సేమ్ యాస్టీస్ మీరు కూడా మీ వీడియోస్ ఏవైతున్నాయో అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇలాగే ఫ్రెండ్స్, ఆ వీడియో ఓపెన్ చేశాను. మీరు ఎక్కడ చూడండి, ఆ వీడియోకి జస్ట్ 726 వ్యూస్ రావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఆ వీడియోకి మనకు 1.8K కావచ్చు, 2000 కావచ్చు, 3000 వరకు కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే అక్కడ మీరు చూడొచ్చు, వాచ్ టైం కూడా చూపిస్తున్నాను. చూడండి, వాచ్ టైం కూడా చాలా తక్కువ రావడం అనేది జరిగింది. అంటే మనకు ఇంత తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మన కింద చూసుకుంటే కనుక ఒక చిన్న పాయింట్ ఉంది. చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీ వీడియోకి వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక మీరు చూడొచ్చు, అండర్స్టాండింగ్ యువర్ పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంది కదా, దాని కింద మనకు 2 పాయింట్స్ కనిపించడం అనేది జరిగింది. ఈ 2 పాయింట్స్ వల్లనే మన వ్యూస్ అనేది రావడం లేదు. ఈ 2 పాయింట్స్ వల్లనే మన వ్యూస్ అనేది కంప్లీట్గా లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ వలన మన వీడియో అనేది ర్యాంకింగ్లోకి రావడం లేదు అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 పాయింట్స్ ఏంటి అనేది కూడా 1 by 1 చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ఫ్యూవర్ వ్యూస్ ఫ్రమ్ యూట్యూబ్ రికమెండేషన్స్. యూట్యూబ్ రికమెండేషన్స్ నుంచి చాలా తక్కువ వ్యూస్ రావడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ అనేది ఆ వీడియో అవుతుందో, ఆ వీడియో ఒక టాపిక్ ఏదైతుందో దాన్ని చాలా తక్కువ వరకు మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. చాలా తక్కువ మంది వ్యూవర్స్ దగ్గరికి పంపిస్తుంది. చాలా తక్కువ మంది వ్యూవర్సే ఆ వీడియోని చూడడం అనేది జరుగుతుంది. అంటే యూట్యూబే రికమెండ్ చేయడం లేదు మీ వీడియోని అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక సింపుల్గా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ పాయింట్ అనేది కూడా చాలా మేజర్ పాయింట్. లోవర్ CTR ఫ్రమ్ రెగ్యులర్ ఛానల్ వ్యూవర్స్. అంటే మన రెగ్యులర్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, రెగ్యులర్గా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ CTR అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కనుక క్లిక్ త్రూ రేట్ చాలా తక్కువ రావడం అనేది జరుగుతుంది వాళ్ళ తరపు నుండి. రీజన్ ఏంటంటే కనుక వాళ్ళకు మనకు పెట్టిన టాపిక్ ఏదైతుందో, మన కంటెంట్ ఏదైతుందో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి మన వీడియోని వాళ్ళు ఓపెన్ చేయడం లేదు. అంటే ఆ టాపిక్ అనేది వాళ్ళకి అవసరం లేదు. అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా, ఆడియన్స్ యొక్క టేస్ట్ తెలుసుకోకుండా మనం అలాంటి వీడియోస్ పెడితే కనుక ఆడియన్స్ వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ మనకు CTR అనేది కూడా కంప్లీట్గా పడిపోవడం అనేది జరుగుతుంది. అలా పడిపోవడం వల్ల మన వీడియో అనేది ర్యాంకింగ్లోకి రాదు, మన వీడియోని యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేయదు. అండ్ అంతేకాకుండా వ్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఇక్కడ ఉండదు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక మనకు వీడియోకి ఆడియన్స్ రిటెన్షన్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ ఆడియన్స్ రిటెన్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాకు అక్కడ 42.6% ఆడియన్స్ రిటెన్షన్ వచ్చినా కూడా వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇంకొంచెం స్క్రోల్ చేస్తున్నాం చూడండి, అక్కడ మనకు రియల్ టైం వ్యూస్ కావచ్చు. అండ్ అంతేకాకుండా కింద మనకు టాప్ ట్రాఫిక్ సోర్సెస్ కనిపిస్తుంది కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా మీరు మీ వీడియోస్కి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, అక్కడ నాకు కనిపించే ట్రాఫిక్ సోర్సెస్ ఏంటిది, బ్రౌజ్ ఫీచర్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, సజెస్టెడ్ వీడియోస్ కావచ్చు, ఛానల్ పేజెస్ కావచ్చు, అదర్ యూట్యూబ్ ఫీచర్స్ కావచ్చు. ఈ ట్రాఫిక్ సోర్సెస్ కాకుండానే ఇంకా మేజర్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ సోర్సెస్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన నాకు ట్రాఫిక్ అనేది రాలేదు. అసలు ఆ ట్రాఫిక్ సోర్స్ ఏంటంటే కనుక యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్. అసలు యూట్యూబ్ సెర్చ్ నుంచి నాకు ఎలాంటి ట్రాఫిక్ అనేది రాలేదు, ఎలాంటి వ్యూస్ అనేది నాకు రాలేదు. అంటే మీరు ఇక్కడ గమనించండి, అసలు యూట్యూబ్ సెర్చ్ నుంచి ఎందుకు వ్యూస్ రాలేదంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫస్టే చెప్పాను, నా వీడియో అవుతుంది, ఆ వీడియోకి టైటిల్ ఏమి ఇవ్వలేదు, నో టైటిల్ లో వ్యూస్ అని ఇచ్చాను. ఆ వ్యూస్ అనేది కావచ్చు, లేకపోతే నో టైటిల్ అనేది కావచ్చు, అసలు అది ర్యాంకింగ్లోనే లేదు కదా, అసలు యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్లోనే లేనప్పుడు నేను కనుక అలాంటి టైటిల్ ఇస్తే కనుక నాకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఎవరైనా ఆడియన్స్ సెర్చ్ చేసినా కూడా నా వీడియో అనేది వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ వీడియోస్ చూసే ఛాన్స్ 100% ఉండదు. కాబట్టి వ్యూస్ అనేది చాలా తక్కువ రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ ఏదైతుందో దీని నుంచి కనుక మనం ఎక్కువ ట్రాఫిక్ సోర్స్ కనుక మనం తీసుకోగలిగితే కనుక, ఎక్కువ వరకు మనకు వ్యూస్ ఇంక్రీజ్ అవ్వగలిగితే కనుక మన ఛానల్ కాదు మన వీడియో అనేది కూడా 100% వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, మనం యూట్యూబ్
సెర్చ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలంటే కనుక బెస్ట్ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బెస్ట్ టైటిల్ ఎలా ఇవ్వచ్చు, టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను చేసిన వీడియో అనేది ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ చూస్తే కనుక మనకు ఎలా ఇవ్వచ్చు అనేది కూడా మనకు కంప్లీట్గా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను కదా మన ఆడియన్స్ యొక్క టేస్ట్ ఎలా మనం తెలుసుకోవాలి అనేది కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక మీరు మీ ఆడియన్స్ని ఫస్ట్ అడగండి. ఎలా అడుగుతారు? మీరు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయండి. ఒక 4 టాపిక్స్ చూస్ చేసుకొని ఈ టాపిక్స్లో మీకు ఏ టాపిక్ కావాలి, ఏ టాపిక్ ఒక వీడియో అనేది పెట్టాలి అని చెప్పి ఆడియన్స్ టేస్ట్ అనేది మీరు అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మనకి సబ్స్క్రైబర్స్ కావాలా, లేకపోతే 4,000 పబ్లిక్ వాచర్స్ కావాలా, 10 million వ్యూస్ కావాలా, మీ షార్ట్స్ వైరల్ కావాలా అంటే ఇలా టాపిక్స్ అనేది చూస్ చేసుకొని పోల్ కండక్ట్ చేస్తే కనుక ఇందులో మనకు ఆడియన్స్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక ఐడియా మనకు రావడం అనేది జరుగుతుంది. సో దట్ మనకు అలాంటి టైప్ ఆఫ్ వీడియోని చేస్తే కనుక ఆడియన్స్ మన వీడియోస్ని చూసే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు బోనస్ టిప్ కూడా ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే కనుక మీరు మీ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీరు కామెంట్ చేస్తే కనుక దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పి వాళ్ళ కామెంట్స్ అంటే మీ ఆడియన్స్ ఎవరైతున్నారో వాళ్ళని కామెంట్ చేయమని కూడా చెప్పండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి సో దట్ ఆ టాపిక్ని మనం చూస్ చేసుకొని వాళ్ళ టేస్ట్ తెలుసుకొని అలాంటి కంటెంట్ ఆఫ్ వీడియోస్ అనేది పెడితే కనుక మన ఛానల్లో కూడా కంప్లీట్గా మన వీడియోస్ కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన వ్యూస్ తగ్గడానికి అండ్ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మీరు ఏం చేయాలని చెప్పి కంప్లీట్ డీటెయిల్గా చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటే కనుక 100% లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా నన్ను మీరు ఇంక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మాత్రం 100% వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ కూడా మీకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.